పైకి వెళ్తే ఫ్రిడ్జ్ ఉండదని. వాటర్ కావాలంటే నన్ను లేపొచ్చు కదా. మిమ్మల్ని లేపితే మీరు కలలో ఉన్నారు. నేను కల్లో ఉండటువంటి ఏదేదో మాట్లాడారు. కలలో కూడా బేకారి అన్నారు. నీ పేరే అది కదా. రా వెళ్దాం. నాకు మీ రూమ్లో పడుకుంటే పీడ కలలు వస్తున్నాయి. నువ్వే ఒక పేడ కల, నీకు వేరే కళ్ళు ఎందుకు వస్తాయి? మిమ్మల్ని ఎవరో వచ్చి గొంతు నులిమేస్తున్నట్టు కలొచ్చింది. కల్లో కాబట్టి సరిగ్గా చూసుండవు. నా పేక నులిమేసేది నువ్వే అయి ఉంటావు. నాకు అక్కడ పడుకుంటే భయం వేస్తుంది. ఇక్కడ పడుకుంటే చలేస్తుంది. నేను రాను. రూమ్లో పడుకోనివ్వకపోయినా ప్రాబ్లమే, పడుకోనిచ్చినా ప్రాబ్లమేనా? ఏయ్ నిన్నేలే. జయము చూస్తే మళ్ళీ నేను గెంటేశాను అనుకుంటుంది. లే కర్మ. ఇదేంటి కళ్ళులాగా ఉంది? ఏయ్ అది కళ్ళు కాదు. ఇంకా మత్తులోనే ఉన్నావా? అది మజ్జిగ. ఓ ఇది కళ. ఇది కళ కాదు, నిజం. మీరు సమీరు కాదు. తాగు. జయమ్మ పెట్టిందా? ఓహో, నేను ఇంకా మీరు నాకు ఆ రోజు బయట పడుకున్నప్పుడు దుప్పటిచ్చినట్టు కల కన్నాను కదా, మజ్జిగ తెచ్చారేమో అనుకున్నాను. ఇది కూడా కలేనా? కళ ఎప్పుడూ కలగానే ఉంటుంది, నిజం కాదు. ఆ గ్లాస్ మొత్తం తాగు. చాలు. పోనీ మందు ఉంది, తాగుతావా? చీచి, ముందుంది మందేనని తెలుసుంటే చచ్చినా తాగేదాని కాదు. నీకు మత్తు బాగా ఎక్కువయ్యి విక్రమ్ దగ్గరికి వెళ్ళి నాకు పాయిజన్ ఎందుకు తాగించాలనుకున్నావంటూ గొడవపడి చాలా అవమానించావు. మీతో కూడా ఏమైనా మిస్బిహేవ్ చేశానా? ఇల్లంతా రచ్చ రచ్చ చేసావు. అందరినీ ఒక ఆట ఆడుకున్నావు. ఓ మై ప్రభాస్, ఇప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? అమ్మా అమ్మా, మమ్మీ
మమ్మీ అనకుండా అమ్మ అంటున్నావంటే నువ్వు బాగా గారాలు పోతున్నావన్నమాట. ఏం కావాలి నీకు? ఇవాళ ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా మమ్మీ. ఓ మరి మరి నేను బద్రీని కలిసి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఎక్కడా? బయటికి మాత్రం పంపించను. కావాలంటే మనింటికి పిలిచి గిఫ్ట్ ఇచ్చుకో. అయ్యో, బయటికెళ్ళను మమ్మీ. ఏజే వాళ్ళ ఇంట్లోనే కలిసి గిఫ్ట్ ఇస్తా. అక్కడ లంకిణీలా అడ్డుపడ్డానికి మీ అక్కుంటుంది కదే. ఉంటే నాకేం భయం? నేను బద్రీని కలవాలనుకుంటున్నాను, కలుస్తానంతే. ఎందుకొచ్చావేంటి అని దానికి అనుమానం రాదా? మమ్మీ, ఇన్ని రోజులు నువ్వు చెప్పినా వినకుండా అక్కను బాగా నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకం నాకు లేదు. కాబట్టి నా లైఫ్కి ఏది మంచిదో అది అక్క కాదు, నాకు నేనే డిసైడ్ చేసుకుంటాను. నువ్వు సూపరే. ఇన్ని రోజులకైనా ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నావు. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. ఇన్నాళ్ళు ఆ భాను చెప్పుడు మాటల వల్ల అంజలి బద్రిని నమ్మలేదు. ఇప్పుడు బద్రిని నమ్ముతోంది. భానుని నమ్మడం మానేసింది. ఇదే కదా నాకు కావాల్సింది. చూడు, లడ్డు కావాలా నాయనమ్మా? అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి నేను తెలియకుండా మందు తాగాను. లేవగానే తెలిసి మజ్జిగ తాగాను. దానికి దీనికి బ్యాలెన్స్ అయిపోతుందంట ఈ ఏజ్ చెప్పారు. మందు మత్తులో ఏదేదో మాట్లాడుంటాను. అందరూ క్షమించండి. తెలియకుండా జరిగింది కాబట్టి నీ తప్పలేదు భాను. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. క్షమించండి అనేంత పెద్ద పదం ఏం వాడక్కర్లేదు. నువ్వు లేచుండవని నిన్ను పిలవలేదు. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యి. వస్తాం. థ్యాంక్స్ జయమ్మా. మీరు రండి. ఒక్క నిమిషం. నువ్వు చాలా మంచివాడవని, తనకు బాగా కావలసిన వాడవని ఏజీ నమ్ముతున్నాడు. రాత్రి నేను పాయిజన్ గురించి నిన్ను నిలదీసినందుకు సారీ చెప్పమన్నాడు. నేను సారీ చెప్పా. నీకేమీ తెలీదన్నాడు. నిన్ను నమ్మా. రాత్రి విషం కలిపిన మాట నిజం, ఏజీని చంపాలనుకున్న మాట నిజం. కాబట్టి
గన్ అనుకున్నావా, హెయిర్ పిన్ అనుకున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? నాకు నిజం తెలిసిందేనా? నిజం తెలియక నిందలేస్తున్నావు. చూడు, నాకు గవర్నమెంట్ గన్ ఇచ్చింది జేబులు పెట్టుకుని తిరగటానికి కాదు, పని లేనప్పుడు దొంగ పోలీసు ఆడుకోమని కాదు, అవసరం వచ్చినప్పుడు వాడుకోమని ఇచ్చింది. ఏజెంట్ చంపాలి అనుకుంటే క్షణాల్లో కాల్చిపారేయగలను. విషయం కలిపేంత చీప్ ట్రిక్స్ నా దగ్గర లేవు. ఏదైనా చట్ట ప్రకారం అతను శిక్ష పడాలని వెయిట్ చేస్తున్నాను. అండర్స్టాండ్? ఇతను ఏం చేసినా సూటిగానే చెప్పి చేస్తాడు. నిజమే కదా? ఇతను గన్ చేతిలో ఉండి వదిలేశాడంటే ఇతను కాదు, కానీ పాయిజన్ అనేది నిజం. అది ఎవరు కలుపుంటారు? నేనే ఏజేకి విషం ఇవ్వాలనుకుంది. ఎస్, నా లైఫ్ని డిస్టర్బ్ చేసిన భానుని మామూలుగా ఆడుకోను. ఆ భాను ఏజేని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ ఏజేనే లేకుండా చేస్తే భాను లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నాకు ఏజే వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అందుకే ఏజేకి పాయిజన్ ఇవ్వాలనుకున్నాను. కానీ ఆ భాను తింగరి పనులు చేసి నా ప్లాన్ మొత్తం తల్లకిందులు చేసింది. ఇలా అయితే నా పగ తీరేదెప్పుడు? చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్పవే, చెప్పు. అయినా ఈ భాను ఏజేని చేసుకుంటే ఇద్దరు తన్నుకు చేస్తారనుకుంటే ఇంట్లో వాళ్ళంతా తన్నుకు చేస్తున్నారు తప్ప వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అసలు ఈ భానుకి ఏజే మీద ప్రేమ మొదలైనట్టుంది. అదంతా ఈ తాళి మహత్యమా? ఇది నీ మెళ్ళో కట్టింది నేనే కదా. ఇది తీసేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పవా? చెప్పు. వెంటనే కోమాలోంచి బయటకు వచ్చేస్తావా? వచ్చేస్తావా లేదా గుండె పగిలి చస్తావా? ఓ, నువ్వు చెప్పలేవు కదూ, మాట్లాడలేవు కదూ. రే, నేనేరా మొత్తం విన్నాను. ఏజేకి విషయం పెట్టింది నువ్వేనని నాకు తెలిసిపోయిందిరా. అక్కడ ఏజేకి విషయం పెట్టింది చాలక ఇక్కడ
నీ వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్న సింధుని కూడా టార్చర్ పెడతావా? నీలాంటి మృగాన్ని ఊరికి వదలను. ఇప్పుడే నీ గురించి ఏజేకి చెప్పేస్తాను. ఇవాళే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. ఇక నిన్ను బ్రతకనివ్వను. రారా రా. బద్రి, అక్క ఏం చేస్తున్నావు నువ్వు? అంజలి నన్ను వదలు. అక్క వదులక్క. అంజలి వదలు. వదులక్క. అంజలి నీకు తెలియదు, వదలు. అక్క వదులు. అంజలి నీకు తెలీదు. వీడు ఏం చేశాడో నీకు తెలీదు. ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పు. ఏం చెప్తావో చెప్పు. వీడు ఏజేని చంపడానికి విషం పెట్టాడు. ఆ మాట ఒప్పుకోమని ఏజే దగ్గరికి లాక్కెళ్తుంది. నేను చెయ్యని నేరాన్ని నేను చేసినట్టు చెప్పమని ఏజే దగ్గరికి బలవంతంగా నన్ను లాక్కెళ్తుంది. అంజలి, ఇదంతా కేవలం నేను నిన్ను ప్రేమించినందుకే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానన్నందుకే. మన ఇద్దరిని విడదీయడానికి హత్యా నేరం కూడా నా మీద వేస్తోంది. చంపే బాను, ఒక్కసారిగా చంపే. అంజలి కోసం హాయిగా చచ్చిపోతాను. అక్క ఛీ, నిన్ను అక్క అని పిలవడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి నిన్నెంత ప్రేమగా చూసుకున్నాను, కానీ నువ్వెంత దారుణంగా ఆలోచిస్తావని తెలిసాక నీతో మాట్లాడడానికి ఎలాగో ఉంది. అంజలి, నిజంగానే వీడు ఏజేకి విషయం పెట్టి సాక్ష్యం ఉందా? ఏజేకి బద్రి విషం పెట్టాడనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? అంజలికే కాదు, ఏజేకి చూపించడానికైనా నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంటే చూపించు. నేనే బద్రిని లాక్కెళ్ళి ఏజే ముందు పడేసి ఉరికమ్మ ఎక్కిస్తాను. లేదు, నా దగ్గర సాక్ష్యం లేదు. ఎందుకంటే ఆ సాక్ష్యం నేనే. నేను చెప్తే నా సొంత చెల్లె నమ్మడం లేదు, ఇంకెవరు నమ్ముతారు? దొరుకుతుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. వీడిని బయట పెట్టడానికి ఖచ్చితంగా నాకొక సాక్ష్యం దొరుకుతుంది. అప్పుడు చెప్తాను. సారీ బద్రి, నన్ను ప్రేమించినందుకే నీకు ఇవన్నీ. ఐఎమ్ సారీ. అందుకే ఏజేకి పాయిజన్ ఇవ్వాలనుకున్నాను. ఏజేకి బద్రి విషం పెట్టాడనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా?
ఈ బద్రిని ఎవరు? నేను